పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. కే రమ్య ఉన్నారా? కే రమ్య 819497 కే రమ్య గారు ఉన్నారా? కే రమ్య గారు ఉన్నారా? రస్మినా ఏంజల్ వాళ్ళు సమర్థన ఏంజల్ ప్లీజ్. ఎంపవర్మెంట్ సర్వీసెస్ కి బి శ్రీవాణి ఉన్నారా? ఎంపవర్మెంట్ సర్వీసెస్ కి అఖిల పెద్దపల్లి గారిని వేదికకి రావాల్సిందిగా మీ అందరూ చెప్పడం ద్వారా స్వాగతిస్తున్నాను. గౌరవ శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే రామగుండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌడ్ గారు గ్రంథాలయ చైర్మన్ పెద్దపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన శ్రీ కోయ శ్రీహర్ష గారు, ఐఏఎస్ గారిని, జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన శ్రీ జి అశోక్ కుమార్ గారు, ఢిల్లీ స్పోర్ట్స్ అథారిటీ హైదరాబాద్ గారిని, వేదిక కుమార్ రెడ్డి గారు, టాస్క్ సిఇఓ, గౌరవనీయులైన సురేష్ డివైఎస్ఓ గారు, గౌరవ కమిషనర్ పెద్దపల్లి గారిని, గౌరవ ప్రభాకర్ గారు, ట్రాంక్ అకౌంట్స్ ఆఫీసర్ గారు, కీర్తి క్రాంతి గారు, జేఎం ఇండస్ట్రీస్ గారు. ప్లాన్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ టాస్క్ అండ్ టీమ్ అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటిదాకా ఒక 70 కంపెనీస్ దాకా మనకి వచ్చాయి. ఇవి అక్రాస్ ఐటీ సొల్యూషన్స్, తర్వాత బీపీఓస్, మార్కెటింగ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్, తర్వాత ఎఫ్ఎన్బి మేనేజ్మెంట్, వీటన్నిటికీ ట్రైనింగ్, ప్లేస్మెంట్స్, వీటన్నిటికి సంబంధించి ఒక 80 కంపెనీస్ దాకా ఇక్కడ వచ్చాయి. సో ఇవి ఈ బేసిక్ శాలరీ 10,000 నుంచి అట్లీస్ట్ 1 lakh మంత్లీ శాలరీ దాకా ఇవన్నీ ఇప్పుడున్న కంపెనీస్ మొత్తం ఆఫర్ చేస్తున్నాయి. సో ఇప్పటిదాకా అరౌండ్ 2,900 మెంబర్స్ ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత ఒక 1,200 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇప్పటిదాకా ఒక 647 మెంబర్స్ స్పాట్గా అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ ఉన్నారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంతకుముందు లాస్ట్ 1 yearలో మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. అవి యాక్టివేట్ కానీ, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ రిలేటెడ్ కానీ, దాని గురించి కూడా మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నారన్నమాట. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన టాస్క్ కానీ, డీట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, వి థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పెద్దపల్లి. థ్యాంక్ యూ. పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకునే ఆలోచన చేసినప్పుడే ఉపాధి దొరుకుతుంది, లేకుంటే ఉపాధి దొరకదు. 200 మంది రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పటి వరకు ముందుకు వచ్చిన ఉదాహరణ చెప్తా ఉన్నా, 4,000 వేకెన్సీకి సంబంధించి మేము తీసుకుంటామని ముందుకు వస్తే దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు 700 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్టే మిగతా 1000 మందికి సంబంధించి వాళ్ళు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవటువంటి శ్రీమతి అక్కపల్లి సుజాత వేదిక మీద ఉండే పెద్దలందరికీ బొకేలు అందించవలసిందిగా కోరుచున్నాం. గౌరవటువంటి రాజశేఖర్ గారు, డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ ఆఫీసర్ గారిని, మినిస్టర్ సార్ గారికి అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రగతి రిపోర్ట్కు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు యువతకు సంబంధించి యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ విభాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రాంలో మరి యువత
ఈ 99 రోజులకు సంబంధించిన విషయంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈరోజు యువతకి సంబంధించి ఉపాధి కల్పన చేయాలని ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహిస్తూ ఉన్న జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు యావత్ దేశంలోనే మొదటిసారి డీట్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ముందుకు నడుస్తూ ఉన్న దీంట్లో పాల్గొంటూ ఉన్న అధికారులు, అదేవిధంగా ఈరోజు టాస్క్ సంబంధించిన మా CEO గారు నితిన్ గారు ఆ భవిష్యత్ ప్రణాళికలో మేము పాల్గొనాలని ముందుకు వచ్చిన మా చిన్నారులు పాల్గొంటూ ఉన్న ప్రభుత్వం సంకల్పించిన ఈ కార్యక్రమం యూత్ని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మా టాస్క్ ద్వారా మా డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు సమన్వయం చేయాలని మరి మా సోదరులు, మా సహచర మంత్రివర్గ సోదరులు, క్రీడా మరియు యువత శాఖ మంత్రివర్యులు శ్రీహరి గారి కోరంగానే మా బాధ్యతల భాగంగా ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహించడానికి సమన్వయం చేస్తూ ఉన్నాం. ఈ టాస్క్ అనేది మన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని ఏర్పాటు చేసుకున్నాం. అంతపూర్వకం జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు మొదలు పెడితే నామకరణం వేరే అయిపోయిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ఓపెన్ చేయాలని మరి స్థానిక శాసనసభ్యులు విజయ రమణారావు గారు కోరడంతో ఇక్కడే స్థానికంగా మొట్టమొదటిసారి మరి హైదరాబాదు పరంగానే ఉండే ఈ టాస్క్ని ఇక్కడ పెద్దపల్లికి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి మా టాస్క్ సెంటర్కు సంబంధించిన మిత్రులందరూ కూడా దాదాపు 773 మందికి, అంటే ఇంజనీర్స్, MCA చేసిన వారు, ఈరోజు సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వారందరూ వచ్చి పెద్దపల్లిలో నెలకొల్పడ్డ ఈ టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన తర్వాత దాదాపు 261 మందికి పెట్టినప్పుడు చాలా లైట్గా మాట్లాడిన చాలామంది కూడా ఏదో లైట్గా తీసుకున్నారు. కానీ మా చిత్తశుద్ధిలో, అదేవిధంగా యువత వచ్చి నమ్మకంతో, పట్టుదలతో ట్రైనింగ్ పొందిన వారికి 261 మంది యువతకి ఉపాధి కల్పించాను. నేను ఎందుకు చెప్తానంటే గొప్పగా, గర్వంగా అంటే ఆ 261 మందికి నేను కానీ, మా ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారు కానీ, ఇంకో పక్కన రాజ్ ఠాకూర్ గారు కానీ కంపెనీలకు ఫోన్ చేసి మాట్లాడితే ఇప్పటివరకు 60 మందికో 70 మందికో ఇప్పించగలుగుతాం. అంత కూడా రాకపోయేది. కానీ శిక్షణ పొందిన తర్వాత పరిశ్రమలకు సంబంధించి వారికి కావాల్సిన నైపుణ్యం అవసరం. ఇప్పుడు చాలామంది మరి వచ్చింది, మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చాలామంది పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు, వివిధ కంపెనీకి సంబంధించిన పెద్దలు. ఈరోజు మా పరంగా గౌరవం ఉండొచ్చు వారికి,